కార్తీక్‌తో కాంచన మీద ఒట్టు వేయించిన పారిజాతం. జోష్న గురించి గుండె పగిలే నిజాలు బయట పెట్టేసిన కార్తీక్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజాలు బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. ఇక ఇంటి దగ్గర జోష్న ఇంకా రాలేదు. జోష్న ఏదైనా కుట్ర చేసిందా అని ఆలోచించుకుంటూ ఉండగానే జోష్న మారింది. మీరే చూశారు కదా, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళలా కలిసిపోయారు. కాబట్టి దీపకాపురం విషయంలో జోష్న ఎలాంటి తప్పు చెయ్యదు అని చెప్పి సుమిత్ర కవర్ చేస్తుంది. అక్కడ కూతుర్ని గుడ్డిగా నమ్ముతుంది సుమిత్ర. అయితే మాత్రం ఇంకిక్కడ చూస్తే కార్తీక్ అయితే జోష్నని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఏరా మనవడా ఏం చేసింది అది, ఇంతసేపు నిన్ను దీప దగ్గరికి వెళ్ళనివ్వకుండా తన చుట్టూనే తిప్పించుకుంది అంటే అది ఏదో చేసే ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే కార్తీకు జోష్న చేసిన పనిని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఏం లేదులే పారు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత బావా అంటూ దగ్గరికి వెళ్తుంది దీప. ఈలోగా కాంచన, ఏరా ఈరోజు పెళ్లి రోజన్న విషయాన్ని మర్చిపోయావా? అదేం చెప్తే అది చేయడమేంట్రా, అగ్రిమెంటు అంటూ ఆ ఇంట్లోనే ఉండిపోయావు. ఈరోజు వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్ళి పెళ్లి రోజు నాడు ఏ సంతోషం లేకుండా చేసుకున్నారు. ఏంటి ఇదంతా? ఏమైందమ్మా? వదిలే, వచ్చేసాను కదా, ఇప్పుడిక దీని గురించి ఎందుకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా? దీప నీ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసా? అత్త, ఇప్పుడు అదంతా ఎందుకులే, బావని ఏమీ అనకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక కార్తీక్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. దీప దేన్నైనా క్షమించొచ్చు, కానీ నీ జీవితంలోకి తను రావాలని కనుక ఆలోచించిందంటే మాత్రం నువ్వు ఆలోచించక తప్పదు. ఈ విషయంలో నువ్వు సీరియస్గానే ఆలోచించాలి. అవును చెల్లమ్మ, ఏం చెప్పలేము. జోష్న దీప జీవితాన్ని లాక్కోవడానికి ఎన్నోసార్లు ట్రై చేసింది, కానీ మన కార్తీక్ బాబు ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా కార్తీక్ బాబు మొహం చాలా డల్గా కనిపిస్తుంది. ఈరోజు పెళ్లి రోజు నాడు అసలు వాళ్ళ మొహాల్లో సంతోషం లేకుండా తన చుట్టూ తిప్పించుకొని సాయంత్రం అయ్యేంత వరకు తనని వదలలేదు అంటే దానికి అర్థమేంటో మీ ఇద్దరికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి మీరిద్దరూ కూడా సీరియస్గా ఆలోచించండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళిన దీప అడుగుతూ ఉంటుంది. బావా చెప్పు బావా, ఏమైందో చెప్పు, అసలు ఏం జరిగింది? జోష్న కావాలని ఇదంతా చేసింది కదా అని చెప్పేసి అంటూ ఉండగానే మరదలా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఇది వదిలే, ఈరోజు ఈ దొరికిన కాస్త టైం అయినా మనం ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. కానీ కార్తీక్ ముందు జోష్న మాట్లాడిన మాటలు కార్తీక్కి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక అలాగే దీప కూడా తన మనసులో బావ ఏదో దాచిపెడుతున్నాడు, ఖచ్చితంగా జోష్న ఏదో చేస్తుంది, కానీ నిజంగానే అత్త అన్నట్టుగానే నా కాపురానికి ఎసరు పెట్టాలని చూసిన, నా బావని తను లాక్కోవాలని చూసిన, నేను మాత్రం తనని వదిలిపెట్టను. ఈ దీప అసలు స్వరూపమేంటో మరోసారి జోష్న చూస్తుంది. మా బావని వదులుకొని నేను ఎప్పటికీ కూడా దూరంగా ఉండను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దీప. అయితే ఒసేయ్, ఎక్కడికి వెళ్ళావే? వాడిని తీసుకుని వెళ్ళి దీపకి ఎందుకే అన్యాయం చేశావు? ఈ రోజంతా వాడిని కావాలనే నీ చుట్టూ తిప్పుకున్నావు కదా. అవును, ఏంటిప్పుడు? నువ్వేంటి మాట్లాడితే దీపక్కి తెగ సపోర్ట్ చేసేస్తున్నావు? నీ మనవరాల్ని ఇక్కడ పెట్టుకుని దీపక్ సపోర్ట్ చేస్తావేంటి? ఎవరే నా మనవరాలు? నువ్వు నా మనవరాలువా? సుమిత్ర దశరథుల కూతురువు నువ్వు. నువ్వు నా మనవరాలువి ఎలా అవుతావు? నీ విషయంలో ఎలా సపోర్ట్ చేస్తాను నేను? ఫ్రెండ్గా నువ్వు ఏదైనా చెప్తే చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తానేమో. ఇన్ని రోజులు ఇద్దరం కలిసి దుర్మార్గంగా ప్రవర్తించాం కాబట్టి. కానీ ఇక నుంచి ఎవరి విషయంలోనైనా సరే నువ్వు అన్యాయం చేస్తాను అంటే దానికి ఎప్పటికీ కూడా ఈ పారిజాతం సపోర్ట్ చేయదు. చేసిన తప్పులు చాలా ఉన్నాయి. తప్పులకి ప్రాయశ్చితంగా చాలా శిక్షలు కూడా అనుభవించాల్సిన పరిస్థితి రాబోతుంది. అలా అని నేను చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మరో కొన్ని తప్పులు చేసి మరింతగా దూరమయ్యే పరిస్థితి తెచ్చుకోవాలి అనుకోవడం లేదు. ఇప్పటికే నేను నా మనవరాల్ని కోల్పోయాను. నా మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చెయ్యాలి అనుకున్నాను, కానీ ఈ ఇంటి వారసురాల్నే ఇక్కడ ఉంచి నా మనవరాల్నే నేను దూరం చేసుకున్నానని తెలుసుకోలేకపోయాను. తన భవిష్యత్తుని నడి రోడ్డు మీద
ఈ నానమ్మ చేతులతోనే వదిలేసింది అని చెప్పేసి దీపే తన మనవరాలు అనుకుంటున్న దీప భవిష్యత్తు గురించి, దీప జరిగిపోయిన గతం గురించి ఆలోచించుకుంటూ మాట్లాడుతుంది. ఇక పారిజాతమైతే నువ్వేదో మనసులో పెట్టుకుని ఇంకేదో మాట్లాడుతున్నావు. నీకేదో నిజం తెలిసింది, కానీ నువ్వైతే నాతో చెప్పడం లేదు. ఆ నిజమేంటో నాతో చెప్తేనే కదా నేను నీకు ఏదో సొల్యూషన్ ఇస్తాను. నువ్వు నాకు ఏం చెప్పనవసరం లేదు. దీప కార్తీకుల జీవితంలోకి నువ్వు వెళ్లకుండా ఉంటే అదే నాకు 10 రెట్లు నువ్వు సొల్యూషన్లు, ఫలితాలు, అలాగే నేను నీకు ఇంతకాలం సహాయం చేసి తోడుగా ఉన్నందుకు కృతజ్ఞత తీర్చుకున్నట్టు కూడా అవుతుంది. దీప జోలికి వెళ్ళొద్దు. ఈ పారిజాతం దీప వెనకాల నిలబడింది. నువ్వు ఏం చేయలేవు అంటూ పారిజాతం అంటూ ఉంటుంది. ఈలోగా సుమిత్ర ఇక దశరథని అడుగుతూ ఉంటుంది, ఏంటండి నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను, డల్గానే కనిపిస్తున్నారేంటి, ఎందుకు అలా కనిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఏం లేదులే, ఏదో ఆలోచిస్తున్నానంతే. ఏంటి జోష్న పెళ్లి గురించే ఆలోచిస్తున్నారా అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి జోష్న పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా, త్వరగా చేసేయండి. జోష్నకి ఎవరో ఒకరిని చూసి ఒక మంచి సంబంధం చూసి జోష్నకి త్వరగా పెళ్లి చేసేస్తే తను కూడా సంసారం, పిల్లలు అంటూ తన బాధ్యతలో తను పడిపోతుంది. లేకపోతే ఎవరెవరి భవిష్యత్తులో నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అత్తయ్యగారు మీరు జోష్న గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను జోష్న పక్కన ఉన్నదాన్ని, జోష్న గురించి పూర్తిగా తెలిసిన దాన్ని. నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడతావా? నీకు ఇక ఒక చంటి పిల్లగా తను నీ ఒడిలో ఎంతో బాగా పెరిగింది, కానీ ఆ తర్వాతంతా నేనే పెంచాను తనని. అందుకని తన గురించి నేను కూడా ఎక్కువగానే ఆలోచిస్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అవును అవును అత్తయ్య గారు, ఈ మాట అయితే నిజమే. మీరే తనని ఎంతో ప్రేమగా పెంచారు. జోష్నకి నానమ్మంటే ప్రాణం, నానమ్మకి జోష్నంటే ప్రాణం. అలా ఒకరికి ఒకరు స్నేహితులుగా చాలా గొప్పగా ఉన్నారు. నిజంగా గ్రేట్ అత్తయ్య గారు. నా కూతుర్ని చాలా గొప్పగా చూశారు. తను మన కూతురు అయితే కదా, తను తన మనవరాలు కాబట్టే అంత ప్రేమగా చూసింది. లేకపోతే ఎందుకంత ప్రేమగా చూస్తుంది పారిజాతం పిన్ని? పారిజాతం పిన్ని మనకి చాలా అన్యాయం చేసి మన కుటుంబాన్ని నాశనం చేసి నా కూతురి భవిష్యత్తుతో ఆడుకుంది. ఇలాంటి వ్యక్తిని కళ్ళ ముందు పెట్టుకుని కూడా ఇంకా నేను నిజాన్ని చెప్పలేక మౌనంగా నిస్సహాయుడిలా నిలబడిపోయాను. నా కూతురి భవిష్యత్తుని నాశనం చేయాలని ఇక మీదట ఎవరైనా ప్రయత్నిస్తే నేను ఊరుకోను. అది ఎవరైనా సరే. పెంచిన ప్రేమ గొప్పది అవ్వచ్చు, కానీ కన్న ప్రేమ కూడా గొప్పదే. ఎందుకంటే దీప మంచిది, అమాయకురాలు, ఎలాంటి ఆశ లేని అమ్మాయి. తను జీవితం ఏంటో తను జీవిస్తుంది. ఒకరి గురించి, ఒకరి భవిష్యత్తు గురించి, కోట్ల ఆస్తుల గురించి ఆలోచించే మనిషి కాదు నా కూతురు. అలాంటి నా కూతురికి ఇంతకాలం అన్యాయమే జరిగింది. ఇక మీదట అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు దశరథ. అయితే ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథ. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే లేదు, ఇప్పుడు నేను ఆలోచించి ప్రయోజనం లేదు అని చెప్పేసి ఒక్కసారి దీప దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి పారిజాతం అయితే దీప దగ్గరికి వెళుతుంది. పాపం అది ఎంతగా బాధపడిందో ఏంటో. పెళ్లి రోజు నాడు కార్తీకు తన పక్కన లేడని ఎంతగా మనస్తాపానికి గురయ్యిందో ఏంటో. అసలే తను ప్రెగ్నెంటు, ఉత్త మనసు కూడా కాదు, తను బాధపడకూడదు. నా మనవరాల దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసిస్తాను అని చెప్పేసి ఇక దీప దగ్గరికి అయితే బయలుదేరుతుంది పారిజాతం. అలా దీప దగ్గరికి వెళ్ళిన పారిజాతం, ఏమీ దీప ఎలా ఉందే అని చెప్పి అంటూ ఉండగానే దీప మొహంలో పెద్దగా సంతోషం కానీ అలాగే మాట్లాడే చలాకితనం కానీ దీపలో కనిపించదు. కాంచన కూడా అలానే ఉంటుంది. ఏమైంది అలా ఉన్నారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఏముంది, నీ మనవరాలు చేసే ఘనకార్యాలకి మా ఇల్లు ఇలా తయారవుతుంది. వాళ్ళ పెళ్లి రోజునాడు వాళ్ళని ప్రశాంతంగా ఒంటరివ్వకుండా దీపని కార్తీక్ని దూరంగా పెట్టి తను మాత్రం కార్తీక్ పక్కనే ఉండి తనకి నచ్చినంతసేపు వాడిని రానివ్వకుండా తన పక్కనే పెట్టుకుని రాత్రి అయ్యేసరికి వాడిని ఇంటికి పంపించింది. దీప ఎంతగా బాధపడి ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేవా పిన్ని? అవునే, అర్థం చేసుకున్నాను కాబట్టే నా మనవరాల దగ్గరికి వచ్చాను. పైగా కడుపుతో ఉంది, తను బాధపడకూడదు, అది చెప్పడానికే వచ్చాను. దీప బాధపడకే, దానికి నేను బుద్ధి చెప్తాను. త్వరలోనే దానికి బుద్ధి చెప్పి ముక్కుకి తాడు వేసేలా నేను చూస్తాను.
అంతవరకు కాస్త ఓపిక పట్టవే దీప అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక దీప మొహంలో మాత్రం సంతోషం కనిపించదు. దీపే తన అసలు వారసురాలు అనుకుంటున్న ఇక పారిజాతం అయితే మాత్రం లేదు, నా మనవరాలు ఇలా ఉండడానికి లేదు, ఇంతకాలం అన్ని సంతోషాలకి దూరమై బ్రతికింది, లేనింటిలో ఎంతో దూరణమైన జీవితాన్ని అనుభవిస్తూ తండ్రి ప్రేమను పొందింది, తండ్రి కాకపోయినా అంతకు మించిన ప్రేమని కుబేర అందించాడు. అలా అని కాదు, తనకి ఇవ్వాలనుకున్న భవిష్యత్తు ఇవ్వలేకపోయాను, అలా అని ఇప్పుడు తన భవిష్యత్తు నా కళ్ళ ముందే నాశనమైపోతూ ఉంటే నేను చూస్తూ భరించలేను. అందుకే దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాను. కార్తీకు చాలా నిజాలు చెప్పకుండా దాచిపెడుతున్నాడు. నిన్నది ఏం చేసిందో కూడా కార్తీక్ నాతో చెప్పడం లేదు. మనవడు నిజాలు ఎలా చెప్పడో, దీని గురించి నిజాలు వాళ్ళమ్మ నాన్నల ముందు బయటపడితే అయినా ఇది కాస్త సైలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా సుమిత్రకు జోష్న దీప కార్తీక్ విషయంలో ఏం చేస్తుందో తెలియాలి. అప్పుడైనా సుమిత్ర జోష్నని ఆపుతుంది. అందుకోసమైనా నిజం బయటపడేలా చేస్తాను అని చెప్పేసి పూర్తిగా దీప తన మనవరాలు అనే భ్రమలో ఉన్న పారిజాతం అయితే తన గొయ్యి తనే తవ్వుకుంటుంది ప్రస్తుతానికైతే. ఇక ఇలా ఆలోచించుకుంటూ కాంచనని కార్తీక్ని ఇక ఇంటికి రమ్మని వాళ్ళందరినీ పిలుస్తుంది. ఏంటి పిన్ని, ఇంటికి ఎందుకు పిన్ని? ప్రతిసారి ఇంటికి రావడం మాకు నచ్చడం లేదు, జోష్న పద్ధతే నాకు నచ్చడం లేదు, జోష్న గురించి ఆలోచిస్తుంటేనే ఆ ఇంట్లో అడుగు పెట్టాలని కూడా అనిపించడం లేదు. నా కొడుకు కోడల విషయంలో జోష్న ఎలాంటి కుట్రలు చేస్తుందో, వాళ్ళిద్దరినీ ఎంతగా అవమానిస్తుందో, ఇద్దరి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో కళ్ళారా చూస్తూ కూడా నేను ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకోవడం లేదు. నేనే కాదు, నా కొడుకు కోడలు కూడా ఇక మీదట ఆ ఇంటికి రారు. నా కోడలు ప్రెగ్నెంట్ కాబట్టి అగ్నిమెంట్కి కట్టుపడాల్సిన అవసరం నా కొడుక్కి కూడా లేదు. అందుకని ఎట్టి పరిస్థితిలోని కూడా అక్కడికి రాలేమంటే ఈ ఒక్కసారికి కాంచన, ఈ ఒక్కసారికి నా మాట విను, ఒక్కసారికి వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక జోష్న ఆట కట్టడుతుంది. జోష్న కథకి ముగింపు పలికే సమయం వచ్చేసింది. ముగింపు పలికి జోష్నకి బుద్ధి చెప్తాం. ఒక్కసారి వస్తే ఇక మీదట నువ్వే అనుకుంటావు, ఇక మీదట ఆ ఇల్లు నీదే అని నీకు అర్థమవుతుంది. జోష్న మీద ఉన్న అన్ని రకాలుగా ఉన్న సందేహాలు, అలాగే జోష్న చేస్తున్న కుట్రలు, మోసాలు అన్నిటికీ బ్రేక్ పడబోతుంది. ఈ పారిజాతం తలుచుకుంటే ఎలా బ్రేక్ పడుతుందో మీరే చూస్తారు కదా అని చెప్పేసి కాంచనని అడుగుతుంది. పారు, ఏం చేయబోతున్నావు నువ్వు? లేదురా మనవడా, అక్కడికి వచ్చాకనే చెప్తాను అని చెప్పేసి అందరినీ రప్పిస్తుంది. ఇక శివనారాయణ ఇంటికైతే, ఏంటమ్మా అందరూ వచ్చారేంటి? అది కాదు నాన్న, పిన్ని మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలా అని కాదు, ఏదైనా విశేషమా ఏంటి? అందరూ వచ్చారని అడుగుతున్నానంతే. లేదు నాన్న, పారిచేతం పిన్ని నన్ను ఇక్కడికి రమ్మని ఏదో చెప్తానని చెప్పి రమ్మని పిలిచింది, అందుకే వచ్చాము. ఏం చెప్తానని చెప్పిందేంటి గ్రహణి? మీరు ఊరికినే రారు మహానుభావులని ఏదో ఒక రకంగా ఏదో వంక పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు అంటే ఇంకేమైనా మిగిలాయేమో మీ పేరు మీద రాయించుకోవడానికి. జోష్న, చూసావా పిన్ని, ఇదిలా మాట్లాడుతుందని నేను ఇక్కడికి రానని చెప్పాను. నా కొడుకు కోడలికి విలువలేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళతావు? వెళ్ళడానికి లేదు. అవును వదిన, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. జోష్న మారిపోయింది. జోష్న ఆ రోజు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే దీపని తన అక్కలా చూసింది. జోష్న మాట అంతే, అంతకు మించి ఏం కాదు. జోష్న చాలా బాగా మారింది. మనందరినీ కలపాలనుకునే జోష్న ఆలోచనని అర్థం చేసుకోమ్మా. నువ్విక్కడి నుంచి వదిన, నువ్వు వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఉండు వదిన. నువ్వు ఇక్కడ ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది, అలానే శాశ్వతంగా ఉండిపోమని అనడం లేదు. వచ్చి నువ్వు బాధపడుతూ వెళ్తూ ఉంటే మా మనసు చాలా గాయపడుతుంది. అందుకనే నువ్వు ఇక్కడ ఏ పని మీద వచ్చావో ఆ పని పూర్తయిన తర్వాతే సంతోషంగా వెళ్ళొచ్చు అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఈలోగానే ఇలా రారా కార్తీక్ అని చెప్పేసి అంటూ ఉండగా, ఈ పారు ఏం చేయబోతుందో ఏంటో, ఇప్పుడు ఏం జరగబోతుందో నాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి, ఏంటి పారు ఇలా రారా అని చెప్పాను కదా అని చెప్పేసి దగ్గరికి తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చి సడన్గా చేపట్టుకుంటుంది. ఏంటి
ఏంటి పారు ఇది అని చెప్పి అంటూ ఉండగానే తీసుకుని వెళ్ళి కాంచన మీద కార్తీక్ చేయి పెట్టించేస్తుంది. అలా పెట్టించేసేసరికి ఏమైంది? ఏంటి పారు, ఏంటి పారిజాతం ఇది? కాంచన మీద కార్తీక్తో ఒట్టు వెందుకు ఇస్తున్నావు? చెప్తానండి, కంగారు పడకండి. ఏంటి, ఏం చెప్పాలి ఇప్పుడు నీకు? నిజం, నిజం కావాలి, నిజం మాత్రమే చెప్పాలి. జోష్న గురించి నువ్వు నిజం బయట పెట్టాలి. జోష్న గురించి ఇప్పుడు నీకు తెలిసిన ప్రతి నిజం నువ్వు బయట పెట్టాలి. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు జోష్న విషయంలో ఏ నిజం దాచిపెట్టడానికి లేదు. నువ్వు అన్ని నిజాలు ఇక్కడ నువ్వు బయట పెట్టాలి, లేకపోతే మీ అమ్మ. పారు, అవును పారునే మాట్లాడుతున్నాను. నిజం చెప్పు, జోష్న ఏం చేస్తుంది? నిన్ను దీపని విడదీయడానికి జోష్న ఏ రకమైన కుట్రలు చేస్తుంది? నువ్వు మొత్తం నిజాలు బయట పెట్టే సమయం వచ్చేసింది. నిజం చెప్పు కార్తీక్ అని చెప్పనేసరికి ఈ గ్రానికి పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఇదంతా ఏంటి? అయినా బావచేత ఎందుకు ఒట్టు వేయించో తీయని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న నిజాలు బయటపడిపోతే అని టెన్షన్తో, ఏంటి నువ్వు చేసిన కుట్రలు బయటపడిపోతే అని టెన్షన్ పడుతున్నావా? అలాంటిదేమీ లేదు, కంగారు పడకు. నువ్వెందుకు టెన్షన్ పడతావు? లేకపోతే నీ ఆగడానికి హద్దు లేకుండా పోతుంది. మీ అమ్మకి నీ మీద ఉన్న ప్రేమే ఈరోజు అందరి భవిష్యత్తుని ఆడుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. చెప్పరా మనవడా, అసలేం జరుగుతుంది? జోష్న విషయంలో అసలేం జరిగింది? జోష్ని ఎవరు? నిజం చెప్పు. మీ జీవితాల్ని జోష్న ఎలా నాశనం చేయాలనుకుంటుంది? నువ్వు ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పడానికి లేదు. మీ అమ్మ మీద ఒట్టు వేసి మరీ చెప్తున్నావు అని చెప్పనేసరికి అది చెప్పరా కార్తీక్ అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉండగానే చెప్తాను అత్త, నిజమే చెప్తాను. ఏంటా నిజం? నిజం చెప్తాను. జోష్న నన్ను దీపని విడతీసి ఇక నా చేత తాళి కట్టించుకుని దీప అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి, జోష్న దీప అడ్డు తొలగించుకోవాలని చూస్తుందా? అవును, దీప అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది. ఇంతేనా జోష్న? ఇదేనా దాని కుట్ర? ఇంకేమీ లేవు కదా మనవడా? చెప్పు, ఇంకేమైనా దాచిపెడుతున్నావా? నిజం చెప్పు. ఆ తల మీద నుంచి చెయ్యి తీయడానికి లేదు. నిజమే చెప్పు. అది జోష్న ఈ ఆస్తిని తను మాత్రమే అనుభవించాలని, ఈ ఇంటికి తను మాత్రమే వారసురాలుగా ఉండాలని ఇదంతా చేస్తుంది. ఈ ఆస్తి తనదే కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. తనది కాదు కాబట్టే తను కుట్రలు కుతంత్రాలు చేసి ఆస్తిని అనుభవించాలి అనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఈ ఆస్తి తనది కాదు, ఈ ఇల్లు తనది కాదు, అత్త మామయ్య తన తల్లిదండ్రులు కాదు. కార్తీక్, ఏంట్రా? నిజం పారు, నువ్వు చెప్పమన్న నిజాలే. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నిజాలే నేను బయట పెడుతున్నాను. జోష్న నీ మనవరాలు, అదే దాసు మామయ్య కూతురు. నువ్వు చిన్నప్పుడు వీళ్ళని మార్చేసింది నిజమే, వీళ్ళు మారిపోయింది నిజమే. జోష్నే నీ అసలు మనవరాలు. కానీ జోష్న కన్ఫ్యూజన్లో ఉన్న సమయంలోనే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని, దీప నీ మనవరాలని నేనే దాసు మావయ్య చేత చెప్పించాను. ఈ ఇంటి వారసురాలు కాదు అని జోష్న నిజాలు తెలుసుకుంది. ఆ తర్వాత నుంచి దీప గురించి తెలుసుకుని దీపని చంపాలి అనుకుంది. అసలు నిజం తెలుసుకుని కన్న తండ్రిని తెలిసినా సరే దాసు మావయ్యని చంపాలి అనుకుంది. జోష్న బోన్ మ్యారో ఇవ్వలేదు, ఎందుకంటే జోష్ నీ కూతురు కాదు కాబట్టి. బోన్ మ్యారో ఇచ్చి తన కడుపులో బిడ్డ చనిపోతుందన్నా సరే భయపడకుండా నీ కోసం నీ కూతురు త్యాగం చెయ్యాలనుకుంది దీప అని చెప్పి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. అసలు పారిజాతం తన మనవరాలు దీపే అనుకుని అసలు జోష్న తన మనవరాల జీవితాన్ని నాశనం చేయబోతుందని చెప్పి ఆ నిజాలు తెలియాలని ఒట్టు వేస్తుంది. కానీ అతిపెద్ద నిజం బయటపడిపోతుంది. ఇక జోష్న పారిజాతం చేసిన కుట్రలన్నీ బయటపడిపోయేసరికి పారిజాతానికి కూడా ఊహించని షాక్ ఎదురైపోతుంది. అలా తన గొయ్యి తనే తవ్వుకుంటుంది. పారిజాతం తన మనవరాలు గురించి తన నోటి వెంటే బయటపడేలా చేసుకుంటుంది.
ఇక అక్కడ జోష్న నోటి వెంట బయటపడాల్సిన రహస్యాలన్నీ తన చేత్తో తనే చేసిన పనుల కారణంగా ఇక్కడ కార్తీక్ నోటి వెంట పారిజాతమే నిజాలు బయటపడే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అలా జోష్న గురించి నిజాలు తెలుసుకున్న ఆ కుటుంబం షాక్ అయిపోతుంది. ముఖ్యంగా సుమిత్రకు చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఈ నిజాలు తెలిసి నీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, నువ్వింకా కూడా ఆరోగ్యంగా లేవని, జోష్న మీద గుడ్డి ప్రేమను పెంచుకున్నావని, మన కూతురు గురించి నీకు చెప్పలేక నేను నాలో నేనే కుమిలిపోతున్నానని అప్పుడు దశరథ్ కూడా నోరు విప్పి నిజం చెప్తాడు. ఇంత మోసం చేశావా నన్ను? నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచి నా మనవరాలి జీవితంతో ఆడుకుంటావా? నిన్ను క్షమించను. నా మనవరాల్నే చంపాలి అనుకున్నా నీ మనవరాల్ని నేను బ్రతకనివ్వను. మీ ఇద్దరినీ కూడా ఏం చేస్తానో నాకే తెలియదు. నా కళ్ళ ముందు కనిపిస్తే ఈ క్షణంలో షూట్ చేసి పడేస్తాను ఇద్దరినీ కూడా అని చెప్పేసి చాలా పెద్ద గట్టిగా అరుస్తూ షాక్ ఇస్తాడు శివనారాయణ. అయితే కుప్ప కూలిపోతుంది సుమిత్ర. తన కూతుర్ని గుర్తుపట్టలేని తల్లిగా మిగిలిపోయాను అని చెప్పి. అలా నిజాలైతే మొత్తం పారిజాతం వేయించిన ఒక ఒట్టు కారణంగా బయటపడిపోతాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.